కృప కలిగిన మా దేవ, దయ కలిగిన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలను కలగజేసిన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు తండ్రి, ఈ సాయంకాలం సమయంలో మరోసారి కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం తండ్రి. మీ జీవ గ్రంథంలోని మాటలు తండ్రి విభజించి తండ్రి బోధించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని, తెలివిని మాకు ప్రసాదించండి. దేవుని దృష్టికి అయిన వారెవరు, కాని వారెవరు అనే అంశం మాట్లాడుతున్నప్పుడు తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అనుగ్రహించి తండ్రి, సత్యవాక్యాన్ని సరిగా విభజించి తండ్రి బోధించడానికి మీ తెలివిని, జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. వింటున్నప్పుడు తండ్రి, నీ పిల్లలు విని వ్యర్థంగా విడిచిపెట్టకుండా వినుదాను ప్రకారంగా తండ్రి వారు జీవించడానికి సమయోచితమైన జ్ఞానాన్ని, తెలివిని వారికి ప్రసాదించండి తండ్రి. ఎందరైతే ఈ మైకేంద్రం ద్వారా వింటున్నారో వారికి కూడా తండ్రి రాతి హృదయాన్ని తీసేసి తండ్రి మెత్తడి హృదయాన్ని పెట్టుకుని వారు మీ వాక్యానికి చోటిచ్చే వారి కింద, వినే వారి కింద వారిని దీవించి ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మా ప్రభువును, మాకు లోకరక్షకులను యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థనకి వెళుతూ సమర్పించుకున్నాం కన్న తండ్రి. ఆమేన్. మంచిదండి ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే దేవుని దృష్టికి అయిన వారెవరు, కాని వారెవరు అనే అంశం మనం మాట్లాడుకుంటున్నాం. అది పేక మీద కాలేజ్ తొక్కేస్తాను మామూలుగా నుంచో ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తుంది, నా వైపు చూడండి. దేవుని దృష్టికి అయిన వారెవరు, కాని వారెవరు అనే అంశం మనం మాట్లాడుకున్న అంశం మాత్రమే అర్థం చేసుకోవాలి. 66 గ్రంథాల పుస్తకాలలో ఉండి యేసుక్రీస్తు వారి వాళ్ళు చెప్పిన ఉపమానం ఏంటి అని ఆలోచించగలిగినప్పుడు మనకు బైబిల్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మనకు దానికి మూలపాఠం కింద కొన్ని మాటలు చెప్పాను లేదండి. భారత రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ రాజ్యాంగంలో ఉన్న వివరణ, విశ్లేషణ అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. అంటే శిక్షలు ఎలా పడతాయి, ఎలా శిక్షలు పడవు, ఎలా తప్పించుకుంటారు, ఎలా తప్పించుకోబడరు అనే దాని గురించి అంతా కూడా మాట్లాడటం జరిగింది. దాంట్లో సెక్షన్లు ఉంటాయి. ఐపీసీ సెక్షన్ 300, సెక్షన్ 403 ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. దాంట్లోనే యేసుక్రీస్తు వారు ఈ భూలోక సంబంధమైన వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు అలాగ అర్థం చేసుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకున్నామని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా కొన్ని మాటలు మనం ధ్యానించుకున్నామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. ఎవరైనా సరే నిజముగా మేము క్రైస్తవులము, మేము క్రీస్తు చెప్పినది ఏమాత్రం కూడా తూచా తప్పమండి, మా మాట అవునంటే అవునండి, కాదంటే కాదండి, మా క్రీస్తు తప్ప మా జీవితంలో ఎవరి మాట నెరవేర్చబడదండి అని అనుకునే వారికి మాత్రము ఈ మాటను మరోసారి మీకు జ్ఞాపకం చేయడం జరుగుతున్నది. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు వారు చెప్పాడండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని, యేసుక్రీస్తు వారు చెప్పాడండి ప్రార్థన చేయమని, యేసుక్రీస్తు వారు చెప్పాడండి అనేకమైన మాటలు యేసుక్రీస్తు వారే నిజదేవుడండి అని చెప్పుకుంటున్నాం కదా మనం. అలా చెప్పుకుంటున్న దాంట్లో కొన్ని మాటలు మనం ఆలోచించగలిగినప్పుడు నిజమైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నానండి. నేను అబద్ధ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, నిజమైన క్రైస్తవుల గురించి కూడా మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడబడబోతున్న అంశము నిజమైన క్రైస్తవులు చేయాల్సిన పని గురించి నేను మాట్లాడుతున్నాను. అర్థమైందండి? నిజముగా నేను క్రీస్తును ధరించాను అని అన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తుని నేను సొంత రక్షకునిగా అంగీకరించాను, క్రీస్తు మాటలే నా జీవితంలో నెరవేర్చబడాలి, క్రీస్తు ఇస్తాడన్న నిత్య జీవాన్ని నేను పొందుకోవాలి అని ఆశపడుతున్న వారికి మాత్రమే కేవలము ఈ మాటలు చెప్పడం జరుగుతున్నది. సంఘంలో కూడిన మీకు కూడా ఓకే. ఇలా యేసుక్రీస్తు వారు బోధన ప్రారంభించి వస్తున్న తరుణంలో చక్కని మాటలు ఆయన మాట్లాడుతూ 10వ అధ్యాయము 34వ వచనం ఒకసారి మనం చూద్దామండి. ఇదిగో యేసుక్రీస్తు వారు చెబుతున్నాడంటే యేసుక్రీస్తు వారే చెబుతున్నాడు, ఇదిగో నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి
ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఎవరు చెప్తున్నారండి ఇది? యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. దేవుడు అంటే యెహోవా. ఎక్కడ చేస్తారమ్మా? దేవుడు యెహోవా. యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెప్తున్నాడు అంటే, నేను భూమి మీదకి వచ్చాను కదా, ఎలాగంటే యాలయనగా మనకి శిశువు పుట్టేను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండేను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు దేవుడు అని చెప్పేసి మనం చెప్పుకోవడం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు వచ్చి చెబుతున్న మాట ఏమని చెప్తాడంటే, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచకుడి. మీరు ఆ తలంపులేవి కూడా పెట్టుకోవద్దు. నేను యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఇవి. నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చి తినని మీరు ఎటువంటి ఆలోచన కూడా మీరు పెట్టుకోవద్దు. తలంచకుడి. ఆ తలంపే, ఆ ఆలోచనే మీకు అసలు రానివ్వద్దు అని చెప్పేసి చెబుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు నిజమైన తన శిష్యులకు, నిజమైన తన భక్తులకు చెబుతున్న మాట ఏమనంటే, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చి తినని తలంచుకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాడు ఈయన మనం ఆలోచించగలిగినప్పుడు, తప్పనిసరిగా ఇది క్రైస్తవులు అనేవాళ్ళు, క్రీస్తును ధరించిన వాళ్ళు, యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు వెళుతున్న వారు, దేవుడి పేరట నిజమైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను నేను. యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థనకు వెళుతున్నవారు, యేసుక్రీస్తు వారి పేరట సందాలెత్తున్నవారు, యేసుక్రీస్తు వారి పేరట బోధకులను పెంచి పోషిస్తున్నవారు, యేసుక్రీస్తు వారి పేరట క్రిస్మస్లు చేస్తున్నవారు, యేసుక్రీస్తు వారి పేరట ఉపవాసాలు చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుంది. నిజమైన క్రైస్తవులకి అర్థమవుతుందండి. నిజమైన క్రైస్తవులు అందరికీ వర్తిస్తుంది. సందా ఇచ్చే వాళ్ళకి వర్తిస్తుంది, ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళకి వర్తిస్తుంది. యేసుక్రీస్తు వారి పేరట నిజమైన క్రైస్తవులకి నిజంగా క్రిస్మస్లు చేసే వాళ్ళకి వర్తిస్తుంది, ఏమంటే ఉపవాసాలు చేసే వాళ్ళకి వర్తిస్తుంది, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళకి వర్తిస్తుంది. నిజముగా నిజమైన క్రైస్తవులకి అందరికీ కూడా ఇది అప్లై అవుతుంది. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని మీరు తలంచుకుడి, నేను ఖడ్గమునే పంపవచ్చి తిని కానీ సమాధానము పంపవచ్చి తినని మీరు తలంచుకుడి. మరి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? ఆలోచన చేయాలి. ఎప్పుడైనా చూసారా మీరు ఈ రిఫరెన్స్ ఈ బైబిల్లోని? ఎప్పుడైనా మీకు కంటికి కనబడిందా? కనబడలేదు కదండి. అందుకే యాకోబు రాసిన పత్రిక ఒక్కసారి చూసుకొని మరలా ఇక్కడికి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒకసారి సందర్భాన్ని బట్టి ఆ యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం, ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. అంటే ఎవడైనాను నేను క్రీస్తును ధరించుకున్నాను అని చెబుతారు కదా, నేను క్రైస్తవుడును అని చెబుతారు కదా, నేను క్రీస్తును పోలిన క్రైస్తవురాలును అని చెప్తారు కదా. ఎవడైనను ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక దాని విషయములలో తప్పుపోయిన ఎడల ఆజ్ఞన్నిటి విషయములో నీవు అపరాధివి. ఏమండి? అపరాధి అవుతావు నువ్వు. ఒక్క దాంట్లో తప్పుపోయిన సరే నువ్వు అపరాధి అవుతావు అని యాకోబు గారు మాట్లాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పిన సంగతులు ఏంటని మనం ఆలోచించగలిగినప్పుడు పిల్లరా, ఇదిగో 34వ వచనంలో మనం చూసాం కదండి. ఇక్కడి నుంచి 35వ వచనం ఒకసారి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీసి చూసుకోండి ఒకసారి. ఏం పర్లే, బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీసి చూడండి యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడో. ఆయన ఇచ్చిన దాంట్లో అంతటిలో గాను ఒకడు 30 దంతులు గాను, ఒకడు 60 దంతులు గాను, ఒకడు 100 దంతులు గాను ఫలిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వారసులు కారు, క్రైస్తవులు కాదని చెప్పిన యేసుక్రీస్తు వారు ఏమైనా మాట్లాడుతున్నాడంటే 35వ వచనం ఒకసారి చూద్దాం. ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలకిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని. అర్థమవుతుందండి?
యేసుక్రీస్తు వారు భూమి మీదకి సమాధానం పంపవచ్చి తిని సమాధానకర్త ఆదరణకర్త అని చెప్పేసి అంటున్నారు కదా. మరి యేసుక్రీస్తు వారి సాక్షాత్ ఈ మాటలు చెప్తున్నాడు కదండి. ఎప్పుడైనా చూసారు ఒకసారి బైబిల్ తీసి పుట్టినప్పటి నుంచి మనం ప్రార్థనకి వెళ్తాం కదా, ఎప్పుడైనా మీకు ఈ రెఫరెన్స్ కనపడిందండి? కనపడలేదు. కనపడనివ్వదు. ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రానికి ఏం చేసిందంటే గుడ్డితనం కలగజేసింది. ఏమని చెప్పినాడండి ఆయన? ఒక మనుషునికి వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని, అంటే తల్లి కూతుళ్ళు ఇద్దరి మధ్య, ఏమండి, తల్లి కూతుళ్ళకిని కోడలకిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చి తిని, విరోధము పెట్టవచ్చి తిని. చెప్తారు ఈసారి ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు వారు సమాధానకర్త అని చెప్పి చెప్తారా? అది మీ బైబిల్లో ఉన్నదేనా లేదా? సెక్షన్ 304 అనుకోండి. ఒకవేళ దీంట్లో బైబిల్ ప్రకారంగా ఈ సెక్షన్ ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నది, ఇదిగో నేను ఒక తండ్రికిని వాని కుమారుడికిని, ఒక తల్లికిని తన కూతురికిని అత్తకిని కోడలికి విరోధము పెట్టవచ్చి తిని, నేను సమాధానము పంపవచ్చి తినని మీరు తలంచుకుడి. ఇలాగ ఎవరైతే యేసుక్రీస్తు వారి గురించి అర్థం చేసుకుంటారో అలా అర్థం చేసుకున్న వారందరికీ ఏంటంటే ఇదిగో కంపల్సరీగా వారి మూలంగా ఏం కలుగుద్దంటే అత్తకిని కోడలకి, కోడలకి కూతురికి అన్నదమ్ములకి మధ్య ఏం పెట్టవచ్చునంటే విరోధము పెట్టవచ్చునని చెప్పేసి నేను ఎవరు మాట్లాడుతున్నానంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే తన పరిశుద్ధ గ్రంథంలోని మాటలో తన నోటు నుండి జాలువారిన మాటలు ప్రియులారా. అత్తకిని కోడలకి మధ్య కొడుక్కి మధ్య కూతురికి ఇలాగ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను విరోధము పెట్టవచ్చి తిని అని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులవుదురు. ఒక ఇంటిలో ఉన్నప్పుడే ఆ ఇంటిలో ఉన్నవారు ఏమైపోతారంటే శత్రువులు అయిపోతున్నారు. ఎందుకు శత్రువులు అయిపోతున్నారంటే మరి యేసుక్రీస్తు వారు విరోధం పెట్టాడు కదా, పెట్టాడా లేదండి? యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం ఒకనాడు అపోస్తలుడైన పౌలు గారు నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు ఎవరిని పోలు నడుతున్నాడు? తండ్రి అయిన దేవుని పోలు నడుతున్నాడు. ఇలాగే క్రీస్తుని పోలు నడుచుకున్న వారందరికీ ఏమవుతుందంటే తన ఇంటి వారే తనకి శత్రువులవుదురు. తల్లినైనను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు శత్రువులు అవుతారు. తల్లినైనను 37వ వచనం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. అర్థమవుతుందండి? బైబిల్ ఎప్పుడైనా కనిపించినాయండి మీకు? ఎప్పుడు కనిపించవు. నాకంటే తల్లినైనను తండ్రినైనను కుమారుడినైనను కుమార్తెనైనను ఎక్కువగా ప్రేమించావనుకో నువ్వు నాకు సంబంధించిన మనిషివి కాదు. అందుకే మన టైటిల్ ఏంటంటే దేవుని దృష్టికి అయిన వారెవరు కాని వారెవరనే అంశం మనం మాట్లాడుతున్నాము. ఇదిగో నీవు నిజంగా యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నావు అనుకో ఏం చేయాలంటే నీ తల్లిని ద్వేషించాలి, నీ తండ్రిని ద్వేషించాలి, నీ కుమార్తెని ద్వేషించాలి, నీ కుమారుని ద్వేషించాలి. అలాగున్నవాడే యేసుక్రీస్తు అంటున్నాడు నాకు శిష్యుడు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అదే కదండి, నేనేమని రాశాను? ఇది లేదు కదండి. ఏంటంటే నువ్వు తండ్రిని తల్లిని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడు కాదు. నువ్వు కుమారుని ప్రేమిస్తుంటే నువ్వు నాకు పాత్రుడు కాదు. ఎందు గురించి అంటే నేను ఈ భూమి మీదకి వచ్చింది విరోధము పెట్టవచ్చితిని కానీ మీరు సమాధానము పెట్టవచ్చితినని మీరు తలంచకుడి. ఈ భూమి మీదకి నేను సమాధానము పంపవచ్చితినని మీరు తలంచకండి. అసలు ఈ భూమి మీద ఎందుకు వచ్చాయంటే అత్తకిని కోడలకి, ఏమండి, కొడుక్కిని తల్లికి, ఇంకా ఎవరైతే ఉన్నారో బంధువర్గాలు ఉన్నారో ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళకే
తల్లిదండ్రులుగా పిలువబడుతున్న వారికే, అన్నదమ్ములుగా పిలువబడుతున్న వారికే, అక్కా చెల్లులుగా పిలువబడుతున్న వారికే నేను విరోధము పెట్టవచ్చింది అని మాట్లాడుతూ తన ఇంటి వారే తనకి శత్రువులవుదురు. రెండోది ఏం జరుగుతుందంటే తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. ఇదిగో ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఒకడు ధర్మశాస్త్రం అంతయు గైకొని, దేవుడు యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారి మాటల ప్రకారంగా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఏమండి, ఆజ్ఞన్నిటి విషయంలో ఏమవుతాడంటే అపరాధి అవుతున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారండి? ఈ మాటలన్నీ ఎవరు చెప్తున్నారు అనుకుంటున్నారండి? మీరు నిజమైన క్రైస్తవులు చెప్తున్నారు, అబద్ధాలు కదే. ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పిన తూచా తప్పకుండా నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటించాల్సినటువంటి విధి విధానాలు ఇవి. ఏమండి, తండ్రినైనను తల్లినైనను కుమార్తెనైనను కూతురునైనను యేసుక్రీస్తు వారి కంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదని చెప్పేసిందని ఆయన మాట్లాడుతూ మనం చూస్తున్నాం పిల్లరా. అదే విధానంలో మార్కు సువార్త కూడా ఒకసారి చూద్దామండి. పోనీ మత్తయ్య గారు ఏమైనా పోనీ తప్పు రాశాడేమని చెప్పేసి అనుకోవడానికి మార్కు సువార్త కూడా ఒకసారి చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. పోనీ ఇక్కడ ఏమైనా ప్రింటెడ్ ఏమైనా తప్పడిందేమో ఎవరో అంటున్నాడు. ఒక ఆయన మొన్న ప్రింట్ తప్పడి ఉంటుందండి. బైబిల్ తయారు చేసేటప్పుడు ఒక ముక్క ఎక్కడైనా చిన్న చిన్నగా తప్పు పడితే మనం అంత ముఖం బట్టి మనం ఏమీ పెద్ద పట్టించుకోకూడదండి. ఆ యేసుక్రీస్తు వారు సున్నాయినా పొల్లైనా తీసేసిన దీంట్లో ఉన్న వ్యాధులన్నీ వస్తాయి అన్నాడు. ఆ వ్యాధులు వచ్చినాయి కదండి, చిన్న చిన్న అక్షరాల దాక్షరాలను బట్టి మనం పట్టించుకోకూడదని చెప్పేసిందని మాట్లాడుతున్నాం ఒక ఆయన. పోనీ అలాగనుకుంటే ప్రకారంగా మత్తయి సువార్తలు ఏమైనా కొంచెం తప్పిదం పడితే ఇది ఒకసారి మళ్ళీ చూద్దామండి. ఆ మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం. మార్కు సువార్త బైబిల్ అందరూ తీసుకుంటే కంగారేమి లేదే. మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం తీసుకున్నారా? కళ్ళు కనపడుతుందా? పాస్టర్ గారు దగ్గరగా పెట్టి చూడండి. కళ్ళు దూరంగా పెట్టి చూస్తే కళ్ళు కనపడవు మామూలుగాను. దగ్గరగా పెట్టుకుని ఏం చేస్తే కనపడతారు, డిస్టెన్స్ మెయింటెనెన్స్. ఆ 10వ అధ్యాయము 28వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో చెప్పసాగాను. ఆయన ఎవరంటే పేతురు గారు యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుమని ఆయనతో సోది చెప్పసాగడం మొదలుపెట్టాడు అనమాట. ఇదిగో నేను ఎలా చేసేసాను ప్రభా, నేను అలా చేసేసాను ప్రభా, నీ కోసం అందరినీ చేపల వల్ల అక్కడ పక్కన పెట్టేసి వచ్చేసాను ప్రభా, అది చేసేసాను ప్రభా, ఇది చేసేసాను ప్రభా అని చెప్పేసి చెప్పసాగడం మొదలుపెట్టాడు. నేను సందా ఇచ్చేసాను ప్రభా, ఆదివారం గుడుగు మాంతలేదు ప్రభా అని చెప్తారు కదా కొంతమంది. అలాగా చెప్పసాగడము మొదలు పెట్టాడు. మొదలు పెట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటాడు మనం ఆలోచించినప్పుడు, అందుకు యేసు ఇట్లా నేను ఏసేనని మాట్లాడుతుంది. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నాదమ్ములనైనను అక్కా చెండ్రులైనను తల్లిదండ్రులైనను భూములనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను అన్నదమ్ములను అక్కా చెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. మీరు ఏం చేయాలంటే నిత్య జీవం కావాలంటే ఇదిగో ముందు మీ పిల్లల్ని, మీ తల్లుల్ని, మీ అక్కల్ని, మీ బామర్దులు అందరినీ కూడా విడిచిపెట్టేయమని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. మొత్తం అందరినీ కూడా ఏం చేయాలంటే నువ్వు విడిచిపెట్టేయాలా.
అదే కదండి నేను మాట్లాడుతున్నది. ఇదిగో నువ్వు ఏదో చెప్పుకుంటూ వస్తున్నావు, కానీ ఇదిగో నేను చెప్పిన ప్రకారంగా అక్కనైనాను, చెల్లినైనాను, తమ్ముడినైనాను, సహోదరునైనాను, తండ్రినైనాను ఎవరిని ప్రేమించిన వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. నీకు నిత్య జీవం కావాలా, ఈ భూలోకంలో సాగు కావాలా? నిత్య జీవం కావాలి కదండి. నిత్య జీవం కావాలనుకున్న వారు ఏం చేయాలంటే తల్లిని విడిచిపెట్టాలి, తండ్రిని విడిచిపెట్టాలి, అన్నదమ్ముని విడిచిపెట్టాలి, అక్క చెల్లెల్ని విడిచిపెట్టాలి, కూతుర్ని విడిచిపెట్టాలి, మనవరాళ్ళని విడిచిపెట్టాలి, మనవాళ్ళని విడిచిపెట్టాలి. వీళ్ళందరినీ విడిచిపెట్టిన వారే దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తం నెరవేరుస్తారు. అదే కదండి చెప్తుంది, అదే కదండి. ఏదో చెప్పసాగుతున్నాడు కానీ మొత్తం మీద ఏమని మాట్లాడుతున్నాడంటే, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుదామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను, ఏమండి అన్నదమ్ములనైనను, అక్కాచెండులైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నాదమ్ములను, అక్కాచెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ముందు వదిలిపెట్టేయాలా? ఈ లోక సంబంధమైన తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరిని ప్రేమించకూడదు. ఇలాగున్న వాళ్ళు మాత్రమే దేవునికి ఇష్టమైన వారు. ఇటు నా కొడుకు, ఇటు నా చెల్లి, ఇటు నా తల్లి, ఇటు నా తండ్రి అని చెప్పేసి ఎవడైనా వాళ్ళ మీద ప్రేమ చూపించారనుకో దేవుడికి ఏమవుతుందంటే వేషధారులు అవుతున్నారు. నిజమైన క్రైస్తవ భక్తులు చేయాల్సిన పని ఇది. అర్థం కాదండి. ఆయన చెప్తున్న మాటలే కానీ నేను ఏమైనా కొత్తగా తయారు చేసుకొచ్చానండి, నేను ఏమైనా ప్రింట్ చేశానండి బైబిల్ ఏమన్నా లేదు. పోనీ ఇది ఎలాగుంటే పోనీ మత్తయి సువార్త అయిపోయింది, మార్కు సువార్త అయిపోయింది, ఇప్పుడు లూకా సువార్తలోకి వెళ్దాం. 18వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూద్దామండి. ఇవన్నీ వదిలిపెట్టానండి. యేసుక్రీస్తు వారు నమ్ముకుంటే ఇవన్నీ వదిలిపెట్టానండి. ఇవన్నీ వదిలిపెట్టేసిన వాడు మాత్రమే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఉద్దేశానికి నిజమైన క్రైస్తవులు. ఇలా కాదని ఎవడన్నా మాట్లాడాలనుకోండి, 66 గ్రంథాల పుస్తకంలో గురించి కూడా పట్టుకొచ్చి పుస్తకమే మాట్లాడాలి తప్ప సెక్షన్ మార్చి వేరే సెక్షన్ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నప్పుడు బైబిల్లోని మాటలు కాబట్టి బైబిల్లో నుంచి అడగాలి. ఆటో దొరుకుతున్నప్పుడు ఆటో గురించి అడగాలి. లేదా అక్కడ ప్రసంగం చెప్తాకెళ్ళినప్పుడు ప్రసంగం చెప్పిన దాని గురించి అడగాల. దీన్ని అంతా కలిపేసి ముద్ద కింద తీసుకొచ్చేసి ఆ మతిలేని మళ్ళీ గబగబ అడగకూడదు. 66 గ్రంథాల పుస్తకంలో ఉన్న మాటలు మాత్రమే అడగాల. ఇప్పుడు బైబిల్లో ఉన్నవా చెప్తున్నాను నేను, బైబిల్లో నుంచి లేని ఏమని చెప్తున్నాను నేను? ఉన్నాయే చెప్తున్నాను కదండి. ఏమన్నాడు ఆయన? తన తల్లినైనాను, తండ్రినైనాను, భార్యనైనాను, భర్తనైనాను ఎవరినైనా ఎక్కువగా ప్రేమించారంటే మీరు నాకు పాత్రులు కాదు. ఇలా విడిచిపెట్టారు, భూములను కూడా విడిచిపెట్టారు అంటున్నాడు, ఇల్లు విడిచిపెట్టారు అంటున్నాడు. మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టేసినప్పుడే మీరు నా చిత్తానికి పాత్రులు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూద్దామండి 18వ అధ్యాయం 28వ వచనం. వదిలిపెట్టరా? ఎందుకు వదిలిపెడతారు? పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితే మనగా ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నాదమ్ములనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టని వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవము పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రభునందు ప్రియమైన నిజమైన క్రైస్తవులారా, ఒకసారి ఆగి ఆలోచించండి. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే భూములు కొట్టం కాదు, భూములు అమ్మాలా. అదే ఆయన చెప్తున్నది. లేదో ఒకవేళ నువ్వు కొన్నావు అనుకో, నీకు ఏదో ఉన్నట్టు నిత్య జీవం ఉండదు. అర్థం కావట్లేదండి. అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను
విడిచిపెట్టని వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవం పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను అని అర్థమవుతుందండి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఇది బైబిల్లో లేదని చెప్పేసి మాట్లాడుతూ వచ్చి కూర్చుంటే బైబిల్లోంచి మాట్లాడుతాం కదా. ఒకడు ధర్మశాస్త్రం అంతా గైకొని 100 మార్కులు వచ్చినప్పుడు కంపల్సరీగా సక్సెస్ అవుతాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. నువ్వు తల్లినైనాను, తండ్రినైనాను, చెల్లినైనాను, అనాథములైనాను ఎవరినైనా ప్రేమించావనుకో నువ్వు నాకు పాత్రుడు కాదు. 99 వస్తున్నాయి. ఆ ఒక్క మార్కు తప్పైనందుకు నువ్వేం చేస్తావు? ఫెయిల్ అయిపోతావు. నువ్వు ఫెయిల్ అయిపోయినందుకు నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నిత్య నరకానికి వెళతావని చెప్పేసి చెబుతున్నాడు ఆయన. ఆయన చెబుతున్న మాటలే కదండి. మత్తయి సువార్తలో మాట్లాడాడు, మార్కు సువార్తలో మాట్లాడాడు, లూకా సువార్తలో మాట్లాడాడు. ఇక యోహాను సువార్తలోకి వెళ్దామంటారు, వద్దంటారా? ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బోళ్ళని వచ్చినారు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో పనిచేస్తుంటాడు. వచ్చినప్పుడు అడుగుతారు మామూలుగా యోహాను సువార్తలోను, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి చిత్తము నెరవేర్చిన వారే నా తల్లియును నా సహోదరులు అని చెప్పాడు. ఏం కళ్ళు కనపడతలేదు అసలు ఏమీని? 66 గ్రంథాల పుస్తకాలు చదువుతున్నారు కదా, ఎప్పుడు కనపడలేదా? ఎవరు నా సహోదరులు, ఎవరు నా తండ్రి, ఎవరు నా చెల్లి, ఎవరు నా భార్య, ఎవరు నా భర్త? నా దేవుని ఉద్దేశం నిర్మించిన వారు, నా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన వారు మాత్రమే నా సహోదరులు, నా తల్లి అని చెప్పేసి మాట్లాడాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకే? ఏమండి మన కొరగా? ఇప్పుడు మాట్లాడుతున్నదే వ్యభిచారం కేసు అనుకోండి ఉదాహరణకి, ఈ సెక్షన్లో ఉండాలా. ఇంత తినేస్తుంటే అర్థం కాదు కదా. కుండల యొక్క కూర్చుని బాగుగా రేపు చదువు రండి అని చెప్పేసి కుండ మీద ధ్యాస ఉంటే ఇది అర్థం కాదు. నేను ఏమన్నా యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, పాపం నక్షత్రం కూర్చుని దాని గురించి మాట్లాడుతున్న అంశం. దేవుని దృష్టికి అయిన వారు ఎవరు, కాని వారు ఎవరైనా అంశం మాట్లాడుతున్నాం. సెక్షన్ గారు ఉండాలి ఇక్కడ. అర్థమవుతుందండి? ఇప్పుడు వండుతున్నది ఏంటి? ఈ కుండలో కారంతో వంకాయ కూర వండుతున్నాము. వంకాయ కూర గురించే మాట్లాడాలా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు భూమి మీదకే? విరోధము పెట్టవచ్చి తిని నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చిందని మీరు తలంచుకుడి, ఖడ్గమునే పంపవచ్చిందని మరి తలంచుకోండి. అన్నాదమ్ములకి, అక్కా చెడ్డలకి, తోబుట్టులకి, బంధుమిత్రులకి అందరికీ నేను విరోధం పెట్టవచ్చి తిని. బైబిల్లో మాటలు దాచేస్తున్నారు, మీకు అది తెలుస్తారా? అర్థం లేదండి. బైబిల్లో మాటలు దాచేస్తారు. మొత్తం 3 అధ్యాయాలు చూపించారు. మొత్తం 3 అధ్యాయాల్లో కూడా మొత్తం 3 సువార్తలు కూడా అలాగే ఉందా లేదా? అలాగే ఉంది. మార్కు సువార్తలు ఒకసారి 16 వచ్చిన చూద్దామండి ఒకసారి. మరలా మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచ్చును. ఇవన్నీ నమ్మాలా. అక్కా చెల్లెలను విడిచిపెట్టేయాలా, అన్నదమ్ములు విడిచిపెట్టేయాలా, తోబుట్లు విడిచిపెట్టేయాలా. ఇవన్నీ విడిచిపెట్టేసి ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుకుంటాడో వాడు మాత్రమే రక్షించబడతాడో, లేదంటే కనుక శిక్ష విధించబడతాయని చెప్పేసి చెప్తుండే యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచ్చును. మార్కు సువార్త 16 అధ్యాయం 16 వచ్చును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఏంటి నమ్మి బాప్తిసం పొందుతామంటే? నువ్వు అక్క చెల్లెల్ని విడిచిపెట్టేయాలా. నేను భూమి మీద సమాధానం పంపవచ్చిందని మీరు తలంచకూడదు, ఖడ్గానే పంపవచ్చిందని మీరు తలంచాలా. అర్థమైందండి? అక్కా చెల్లెలకి, అన్నదమ్ములకి అందరికీ గొడవ పెడుతున్నొచ్చని చెప్పేసి మీరు నమ్మాలా. మీరు నమ్మకుండా బాప్తిసం తీసుకున్నారంటే పని అవ్వదు. అర్థమైందండి? సెక్షన్ 304 లాంటి ఏదో సెక్షన్ అప్లై చేసుకోండి. ఈ ప్రకారంగా నేను గొడవ పెడతాకు వచ్చాను అన్నప్పుడు గొడవ పెడతాకు వచ్చాడు యేసుక్రీస్తు వారికి తలోపాలా. అన్నదమ్ములిద్దరి మధ్య గొడవ పెడతాకు వచ్చానంటే గొడవ పెడతాకు వచ్చానని చెప్పిన తలోపాలా. అక్కా చెల్లెలకి భూములు ఉంటే అట్లా అమ్మేసుకోవాలి వద్దా? అమ్మేసుకోవాలా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, మనుషు కుమారుడు తలవాల్చుటకు ఒక్కింత స్థలమైనను లేదు. భూమి మీద ఉందా లేదా? ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది కూడా.
లోకసువార్త 9వ అధ్యాయంలో మాట్లాడుతుంది అదే ఆయన 10వ అధ్యాయంలో ఏమని మాట్లాడుతున్నాడంటే నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ ఇదిగో మనుషు కుమారుడిగా నేను వచ్చాను కదా, నాకు ఇంత స్థలం కూడా లేదు ఈ భూమి మీద. మీరు కూడా ఏం చేయాలి, భూములన్నీ అమ్మేసుకోవాలి. కానీ నేను అమ్ముతలేదు. వెరీ గుడ్, మంచిదండి. ఈరోజు కొంటున్నాను కదా, వీళ్ళు కొంటగల కారణం ఏంటో ఒకసారి రెఫరెన్స్ చూపిస్తున్నాడు. యోహాను సువార్త 8:44. వీళ్ళు అమ్మట్లేదు పైపెచ్చు కొంటున్నారు ఏంటని చెప్పి అనుకుంటే యోహాను సువార్త 8:44 యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాగా మీరు అన్న మాట ప్రకారంగా వీళ్ళ కొంటున్నారు కానీ అమ్మట్లేదు అంతా గల కారణం ఏంటని చెప్పేసి వాళ్ళు ఆలోచించినప్పుడు చక్కని మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయం, ఇది కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నదేనండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. మీరు నా బాధ విని మీరు నా బాధ విననేరకుండటం వల్లనే కదా. అర్థమవుతుందండి. అడిగిన దాని ప్రకారంగా చెప్తున్నాము. ఈ భూములు అమ్ముకోవాలా, అక్కాచెల్ని విడిచిపెట్టాలా, అన్నదమ్ములు విడిచిపెట్టాలా, వీళ్ళందరినీ విడిచిపెట్టేయాలా. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళు భూములు కొనకూడదు, అమ్మేసేయాలి, ఇల్లు కట్టకూడదు, అక్కడే ఉండాలి. మామూలుగా ఏదైతే ఉందో అదన్నీ కూడా ఏం చెప్పారంటే యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఇవన్నీ చెప్పిన వాళ్ళకి ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీరు నా బాధ విననేరక ఉండుట వలనే కదా. అంటే యేసుక్రీస్తు వారు మాట ఎవరో కూడా నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా వినకపోబట్టి ఏమని మాట్లాడుతున్నారంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇలా కొన్ని వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారండి, అపవాది సంబంధులు. తల్లిదండ్రులు ప్రేమించే వాళ్ళంతా ఎవరు అనుకుంటున్నారండి, అపవాది సంబంధులు. అక్కాచెల్ని ప్రేమించే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారండి, అపవాది సంబంధులు. అన్నదమ్ములు ప్రేమించే వాళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారండి, వీళ్ళంతా కూడా అపవాది సంబంధులు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు, నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చిందని మీరు తలంచుకోండి, ఖడ్గమునే పంపవచ్చిందని మీరు తలంచుకోండి. కానీ యేసుక్రీస్తు వారి మాట ఇంత కూడా లెక్క పెట్టుకోకుండా వీళ్ళందరినీ ప్రేమిస్తున్నారు. అక్కా చెల్లెల్ని ప్రేమించుకుంటున్నారు, అన్నాదమ్ములు ప్రేమించుకుంటున్నారు, తల్లి కూతురు ప్రేమించుకుంటున్నారు, తండ్రి కొడుకులు ప్రేమించుకుంటున్నారు, మామూలుగా భార్య భర్తలు ప్రేమించుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు వీళ్ళు జరుగుతున్నారంటే ప్రేమించుకుంటున్నారంటే దేవుని బోధ విననేరక ఉండటం వలనే కదా అని మాట్లాడుతూ మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడునై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఇలాగా తల్లిని విడిచిపెట్టిన వాడు, తండ్రిని విడిచిపెట్టిన వాడు, అక్కాచెల్ని విడిచిపెట్టిన వాడు, అన్నదమ్ముని విడిచిపెట్టిన వాడు, భూములు కొనేవాడు, వ్యాపారాలు చేసేవాడు, ఇవన్నీ చేసేవాడు అందరూ ఎవరంటే యేసుక్రీస్తుకి విరోధమైన సంబంధులు. ఎవరంటే వీళ్ళంతా కూడా సాతాను సంబంధులు. యేసుక్రీస్తు వారు నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చిందని మీరు తలంచొద్దు, ఖడ్గమునే పంపవచ్చిందని మీరు తలంచుకొనడి. అన్నా చెల్లెలైనను అక్కా చెల్లెలైనను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కానీ జ్ఞానుడు ఎప్పుడు కానీ చెప్పింది యేసుక్రీస్తు అని మాట్లాడుతున్నాడు. ఆ మాట బైబిల్ ఎప్పుడు తీయలేదా, బైబిల్ ఎప్పుడు చదవలేదా, కనపడలేదా? అవి దాచేశారా, చింపేశారా? అర్థం చేసుకోవాలి. బైబిల్ అర్థం చేసుకోకుండా ఇవన్నీ కొన్నారనుకో, మీరు యేసుక్రీస్తు వారు శిష్యులైతే కారు. నిజమైన క్రైస్తవులుగా ఉండాలనుకుంటే మాత్రం మీ పని తూచా తప్పకుండా చేయండి. అర్థం కావట్లేదండి. భూములనైనాను ఇండ్లనైనాను అన్నిటిని వదులుకోవాలి. మీరు వదులుకున్నప్పుడే యేసుక్రీస్తు వారికి మీరు నాకు శిష్యులు అవుతారు. వదులుకోలేదనుకో మీరు నాకు శిష్యులు కాదు. అర్థమవుతుందండి చెప్తున్నది? క్లారిటీగా ఉందా? ఏమన్నా నేను ఏమన్నా పోనీ వచ్చినట్టు ఏమన్నా వాక్యంతో సరి చూసుకోకుండా నేను ఏమన్నా అక్కడ మాటలు ఇక్కడ మాటలు కల్పన కథలు ఏమని చెప్తున్నానా? అన్నీ వైపు వచ్చేలాగా చూపించేది బైబిల్ వచ్చేలాగా చూపించేది అనే కదండి. ఇలాగూ చేయకుండా ఎవరైనా సరే ఒకవేళ యేసుక్రీస్తు వారు సమాధానం పంపుతానికి వచ్చాడు అని అన్నాడు అనుకోండి, పొరపాటున ఎవరైనా ఏమని చేస్తున్నాడంటే సామెతల గ్రంథం 24వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము తీయండి ఒకసారి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము ఏమంటే 6 నుంచి 8 వరకు చూద్దామండి.
వివేకము గల నాయకుడు యుద్ధము చేయము. వివేకము గల నాయకుడు అంటే నీ తల్లిని, నీ తండ్రిని, అక్కనే, తోబుట్టుని, నీకు ఎంతమంది ఉన్నారు, పిల్ల, పీచి, బీరకాయ, పిచ్చి, ఇవన్నీ ఏతోనే వాళ్ళందరినీ వదిలేయాలా. నువ్వు అప్పుడు వివేకము గల నాయకుడు అవుతావు. సంకల పెట్టుకుని వచ్చి మనకు కుదరదు అవన్నీ. అమ్మమ్మో నా కొడుకు ఏమైపోతుంది అనుకుంటే మళ్ళీ తేడా వచ్చేద్ది, నా కూతురు ఏమైపోతుంది అనుకుంటే తేడా వచ్చేది, నా కోళ్ళు ఏమైపోతుంది అనుకుంటే తేడా వచ్చేద్ది అంతా. నువ్వు వివేకము కలిగి నాయకుడు యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అందదు. ఎందుకంటే నువ్వు తల్లిని తండ్రిని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు మూర్ఖుడివి, నీకు జ్ఞానం అందుతా లేదు. ఏమంటారు ఈ మాటకి? అవునా కాదా? వివేకము గల నాయకుడు యుద్ధము చేయము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. మూర్ఖునికి జ్ఞానము అన్నదు. గుమ్మము యొద్దట్టు వారు మౌనులై ఉందురు. కీడు చేయు పన్నాగములు పన్ను వారికి తంటన మారి అని పేరు పెట్టబడును. కీడు చేయు పన్నాగములు పన్ను వారికి తంటన మారి అని పేరు పెట్టబడును. అర్థమైందండి? నువ్వేం చేయాలంటే నీ తల్లినైనను, నీ తండ్రినైనను, నీ అక్క చెల్లునైనను, నీ బంధుమిత్రులైనను ప్రేమించకూడదు. దట్ ఈస్ లా. ఎవరి లా ఇది? యేసుక్రీస్తు వారి లా. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు 3 సువార్తల్లోనూ చెప్పాడు, 4వ సువార్తలో కూడా చెప్పాడు. అదేంటంటే నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారే నా తల్లి, నా సహోదరులు తప్ప నన్ను ప్రేమించిన వారు ఎవరు కూడా నా తల్లి, నా సహోదరులు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాయి. నిరంతరం కూడా యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని ఆలోచించేవారండి. ధర్మశాస్త్ర ప్రకారంగా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయులు, ఆనాటి కాలంలో ఉన్న ఇశ్రాయేలుగా పిలువబడుతున్న జనాంగం అంతా కూడా యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడతాడో ఆ మాటను పట్టుకుని వారిని శిక్షించాలి, నిందించాలని చెప్పేసి నేను ఎప్పుడూ నిత్యం ఎదురు చూస్తూ ఉండేవారు. అర్థమవుతుందండి? ఏ మాట మాట్లాడతాడో, నా తండ్రి పైన ఉన్నాను అంటున్నాడో, ఇక్కడ యేసోపు కనపడుతున్నాడు, అక్కడ నా తండ్రి పైన ఉన్నాను అంటున్నాడు, ఇక్కడ యేసోపుని చూపిస్తున్నాడు. తండ్రి పైన ఉండటం ఏంటి? ఈ తండ్రి ఏంటి? ఈ తల్లి ఏంటి? నా తల్లి, నా సహోదరులు ఎవరండి? నా దేవుని చిత్తానుసారంగా చేస్తున్నాడు అంటారని చెప్పేసి యేసుక్రీస్తు వారిని చూడటానికి వెళ్ళిన తల్లిని చూపించి ఏమైనా మాట్లాడుతుందంటే, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు వచ్చారు, వచ్చి చూసుకోమని చెప్పేసి అంటే, అలా కాదయ్యా, నేను సువార్తలో ఉన్నాను. నేను సువార్తలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ నా తండ్రి చిత్తం, పరలోకమున్న నా తండ్రి చిత్తము ఎవరైతే నెరవేరుస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు అని చెప్పాడు తప్ప వచ్చిన మరియమ్మ గారు ఎక్కడ రా 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 అని కాగేలే, వచ్చాడా యాకోబు గారు ఎక్కడ రా భోజనం చేద్దాం రా అని కాగేలేదు ఆయన. యేసుక్రీస్తు వారు అలా కాగేసే వ్యక్తి కాదండి. మీకు అర్థం కావట్లేదు ప్రియులారా, మీకు అర్థం కావట్లేదు ప్రభునందు ప్రియమైన దేవుడు. యేసుక్రీస్తు అలా కాగేయడండి. ఇవన్నీ నమ్మి బాప్తిజం పొందిన వాడే రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతున్నది. తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, మరదలైనను, కుదిరిగారినైనను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రేమించేవారు నాకు పాత్రలు కాదు మొర్రో అని యేసుక్రీస్తు వారు చెప్తుంటే ఏమంటారంటే, అమ్మో ఇంకేముందని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి బైబిల్ జ్ఞానం అనేది తెలియదు పిల్లలు. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి 18వ వచనం కూడా చూద్దామండి. ఇలాగ కాదని చెప్పేసి యేసుక్రీస్తు వారి తల్లిని తండ్రిని ప్రేమిస్తాకు వచ్చాను ఎవరైనా చెప్పారనుకోండి, ఆ చెప్పిన దానికి మళ్ళీ చెప్పిన వాళ్ళు ఎవరంటే, కీడు చేయు పన్నాగములు పన్నిన వారికి తంటన మారి అని పేరు పెట్టబడను. యేసుక్రీస్తు వారి ప్రేమిస్తానికి వచ్చాడని చెప్పేసి చెప్తే పొరపాటుని తంటల మారి అని పేరు పెట్టబడును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం. దుర్యాలోచనలు యోచించు హృదయములు, కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తు పాదములు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నాదములలో జగడములు పుట్టించువాడగును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ఏమని మాట్లాడుతున్నారంటే, అన్నాదమ్ములలో జగడములు పుట్టించువాడగును. అన్నదమ్ములు విడిచిపెడతాకు వచ్చింది కదండి ఈయన. ఎవరో అన్నదమ్ముల మధ్య గొడవ పెడతా కదా వచ్చింది ఈయన. ఎవరో యేసుక్రీస్తు వారు అన్నదమ్ముల మధ్యను, అత్తా గొడవల మధ్యను, అందరి మధ్య గొడవ పెడతాకు వచ్చారండి ఈయన యేసుక్రీస్తు వారు. మొత్తం రికార్డ్ అవుతుంది అవసరమైతే. నేను మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా
ఎందుకు వచ్చాడంటే, ఈ భూమి మీదకి నేను సమాధానము పంపవచ్చి తినని మీరు తలంచుకుడి, కానీ ఖడ్గమునే పంపవచ్చి తినని మీరు తలంచుకొనుడి. మీకు విరోధము పెట్టవచ్చి తినని మీరు తలంచుకోవాలి. ఏంటంటే అత్తకిని కోడలకి, కుమార్తెకిను తల్లికి, కొడుక్కిని తండ్రికిని, అన్నకిని తమ్ముడికిని గొడవ పెట్టవచ్చి తిని, విరోధము పెట్టవచ్చి తినని ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ మనం చూస్తున్నాం. మరి బైబిల్ చూసిన వారు, చదివిన వారికి అయితే అర్థమవుతుంది. చదివిన వారి కాకపోని ఎడల ఈ మాటలు ఏవి కూడా వారికి అర్థం కావదు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం, 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ఫలముగా ప్రతిఫలముగా వచ్చును. కీడు పాపములను ఏం చెప్తుందంటే తరుమును, కీడు ఎవరి కీడు పాపములను తరుమును, నీతిమంతులకు మేలు ఫలముగా వచ్చును. ఈ నీతిమంతులు ఎవరంటే అన్నదమ్ములు విడిచిపెట్టేయాలా, అక్కాచెల్లను విడిచిపెట్టేయాలా, తోబుట్టులు విడిచిపెట్టేయాలా, బంధుమిత్రులు విడిచిపెట్టేయాలా, అత్తగారిని కోడలు మొత్తం విడిచిపెట్టినప్పుడు మాత్రమే నీతిమంతులు. ఈ నీతిమంతులకి ఏమర్థం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? నిత్యజీవం వద్దని చెప్తున్నాడు. మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో భూములని వాటిని అన్నింటిని అమ్ముకున్నవాడు మాత్రమే నిత్యజీవం వద్దని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పడం మనం చూస్తున్నాం పిల్లారా. ఏంటంటే ఆ నీతిమంతుడికి ప్రతిఫలం వస్తుంది నిత్యజీవం. ఇలా కాకపోకుండా అయ్యో వేషధారులారా, మీరు అక్కని, తల్లిని, చెల్లిని అందరిని ప్రేమిస్తూ మీరు నాకు దోషులని చెప్తున్నారేంటి? మీరు ధర్మశాస్త్రం వినట్లేదు, ధర్మశాస్త్రం తూచా పాటించట్లేదు, మీరు తప్పుపోతున్నారు. మీరు ఇలా ధర్మశాస్త్రం అంతా గాయకుడిన వాడు ఏం చేస్తాడంటే ఆజ్ఞన్నిటిని మీరు కూడా అపరాధి అవుతాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. స్వయాన యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు ఇవి. ఇప్పుడు దాకా నేను ఎన్నో కొన్ని వాక్యాలు చెప్పాను, అక్కడ కూడా అర్థం కాకపోవచ్చు, బట్ ఇది మాత్రం కంపల్సరీగా అర్థమవుతుంది. ఇప్పుడు దాకా ఎన్నో కొన్ని వాక్యాలు మొత్తం చించుకొని అరిచి ఇవన్నీ చెప్పాను కదా, ఏది అర్థం కాదు. ఇది మాత్రం కంపల్సరీగా అర్థమవుతుంది. అర్థమవుతుందని చెప్పేది కంపల్సరీగా అర్థం అవ్వాలనే దాని గురించే దేవుడు ఈ మధ్యాహ్న సమయంలోనే నాలో ఉండి ప్రేరేపించి మాట్లాడటం జరుగుతుంది పిల్లరా. ఓ పక్కన ప్రభువా అంటావో, మరో పక్కన కొడుకా అంటావో, ఓ పక్కన కూతురా అంటావో, ఓ పక్కన కోడలా అంటావో. ఇలా ఉన్నవాళ్ళు నాకు దోషులు కాదు. ఒక యజమానికి ఇద్దరు దోషులు ఎడలా ఇద్దరికి న్యాయం చేయలేడు. అయితే సిరికైనా దోషులు ఉండాలి, లేదా దేవునికైనా దోషుడే ఉండాలి. ఇద్దరికి ఒకేసారి కాలేడు. దోషునికా సిరికా, ఎవరికి నువ్వు దాసత్వం చేస్తావంటే దేవునికే దాసత్వం చేయాలని తప్ప సిరికి దాసత్వం చేయకూడదని చెప్పి యేసుక్రీస్తు చెప్పి మాట్లాడేవన్నీ. అలా మాట్లాడుతూ ఇవన్నీ చేయకోకుండా ఆ మార్కు సువార్త, మత్తయి సువార్త 7వ అధ్యాయం సార్ చూడండి, 7వ అధ్యాయం 27వ వచనం. ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోకం చేయాలంటారు కదా, అదండి. పదిహేను నుంచి చూద్దామండి ఒకసారి. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి. అలాగునే ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా తల్లిని, తండ్రిని, అక్కని, తోబుట్టుల్ని, అన్నదమ్ముల్ని, అక్కచెల్లిని, కొడుకుల్ని, కోడల్ని వీళ్ళెవ్వరిని విడిచిపెట్టకుండా నువ్వు నాకు పాత్రుడివి, నువ్వు నా దేవుడివి, నువ్వు నా రక్షణ దుర్గము, నువ్వు నా కేడము, నువ్వు నా ఆశయ దుర్గం అని చెప్పేసి అన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే మంచి ఫలాలు ఫలించే వాళ్ళు అయితే మాత్రం కాదు.
ఎందుక యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు అవన్నీ. పోనీ పౌలు గారు చెప్తున్నట్టు వేరే రకంగా ఉండొచ్చు, పోనీ దావీదు గారు చెప్తున్నట్టు వేరే రకంగా ఉండొచ్చు, పోనీ పేతురు గారు చెప్తున్నట్టు బొంకుని పేతురు గారి గురించి అయితే పక్కన పెట్టేయచ్చు. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు సాక్షాత్తు, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు సాక్షాత్తు. ఇది ఏమని చెబుతున్నాడంటే ఇదిగో 17, అలాగునే ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికేస్తానన్నాడు, నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందురు. అక్కాచెల్లిని ప్రేమించేవాడు, అన్నదమ్ములు ప్రేమించేవాడు, అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నేను నరికేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతూ నేను నరికేస్తానని చెప్పి మాట్లాడుతూ వారిని నేను నరికేస్తున్నప్పుడు మీరు చూసుకుంటారో, వారిని నరుగుతున్నప్పుడు నేను వారిని చంపుతున్నప్పుడు మీరు చూస్తారు. కాబట్టి మీరు వారిని చూసినప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేశారంటే తల్లిని ఎక్కువగా ప్రేమించారు, తండ్రిని ఎక్కువగా ప్రేమించారు, కూతుర్ని ఎక్కువ ప్రేమించారు, కోడల్ని ఎక్కువ ప్రేమించారని చెప్పేసి మీకు అర్థమవుతుంది. నాలో ఫలించని ప్రతి చెట్టును నేను నరికి పారేస్తా. ఏమంటే అవునా కదా? నాలో ఫలించని ప్రతి చెట్టును కూడా దానికి పారవేస్తా, అప్పుడు మీరు వారి ఫలమును బట్టి చూసుకుందరు. కాబట్టి మీరైతే ఏం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఇదిగో ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడగానే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమును మేము ప్రవచింపలేదా, నీ నామం దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను అన్నడు ఎరుగను, అక్రమం చేయవాళ్ళ ఎదురు నుండి పొండని వారితో చెప్పును. కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పును చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. వాన కురియును, వరదలు కొచ్చెను, గాలి విసురును, ఆ ఇంటి మీద కొట్టును, గాని పునాది బండ మీద వేయబడును కనుక అది పడలేదు. అర్థమవుతుందండి? ఇలా బండ మీద కట్టుకోవాలండి. అక్కా చెల్లెని విడిచిపెట్టేయాలా, బంధుమిత్రులను విడిచిపెట్టేయాలా, వీళ్ళందరినీ విడిచిపెట్టేసిన వాళ్ళు ఎవరిని పోలేరంటే బండ మీద ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నారు. అర్థమవుతుందండి? ఇలాగ అక్కా చెల్లెలను విడిచిపెట్టేసిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, కొడుకులు కోడలను అందరినీ విడిచిపెట్టేసినారంటే బుద్ధిమంతులు విడిచిపెట్టాలని చెబుతున్నాడు దేవుడు. ఇలా విడిచిపెట్టేసిన వారికి మాత్రమే పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. విడిచిపెట్టిన వారికి పరలోకంలో చోటు ఉండదు. ఆ రోజున నేను ప్రభువాన్ని పిలిచాను కదండి, ముసుగేసిన ప్రార్థన చేశాను కదండి అంటే నువ్వు వదిలిపెట్టలేదు మరి. నువ్వు బండ మీద ఇంటిని కట్టుకున్నావు అనుకుంటానికి నువ్వు వదిలిపెట్టలేదు కదా. నువ్వు వదిలిపెడితే అప్పుడు ప్రభువాన్ని పిలిస్తే పని వచ్చేది. నువ్వు వదిలిపెట్టుకోకుండా పోవా అని పిలిచి ఎంతవరకు న్యాయం అని చెప్పి యేసుక్రీస్తు అడుగుతున్నాడు. అది అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ప్రభువునందు నిజమైన క్రైస్తవులారా మీరు ఎలాగూ చేయండి. ఎలాగూ చేయాలంటే అక్కను వదిలిపెట్టేయండి, అన్నను వదిలిపెట్టేయండి, కోడలను వదిలిపెట్టేయండి, కూతురును వదిలిపెట్టేయండి, కొడుకులను వదిలిపెట్టేయండి. వీళ్ళందరినీ వదిలిపెట్టేసినప్పుడు మాత్రమే యేసుక్రీస్తు వారికి మీరు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. బడా నమ్మకమైన దాసురు అలా అనిపించుకుంటానికి ఆస్కారం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈరోజు చెప్పిన అంశం ఏంటంటే దేవుని దృష్టికి అయిన వారెవరో కాని వారెవరో మాట్లాడరు. ఈ అంశం మాత్రమే గుర్తెట్టుకునే ఈ సెక్షన్ మాట్లాడరు. దేవుని దృష్టికి అయిన వారెవరో కాని వారెవరో ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు దేవుని దృష్టికి అయిన వారెవరు? అక్కా చెల్లెలు విడిచిపెట్టేసిన వాళ్ళు, అన్నదమ్ములు విడిచిపెట్టేసిన వాళ్ళు, తోబుట్టులను విడిచిపెట్టిన వాళ్ళు మాత్రమే దేవుని దృష్టికి అయిన వారు. నాకంటే ఎక్కువగా ప్రేమించిన వారు వాళ్ళ పాత్రులు కాదు. విడిచిపెట్టామని చెప్పాడా? కూడా మేము సంఘంలో పెట్టుకున్నామని చెప్పాడా? యేసుక్రీస్తు అంశంలో నిలబడి మాట్లాడాలా. టాపిక్ అదే అవసరం, మనకి జ్ఞానం అవసరం. అందుకే నాకంటే అంటామండి మళ్ళీ తర్వాత చూద్దాం.
ఇవాళ కోర్టు టైం అయ్యింది, సమాప్తం అయింది. కోర్టు ఈజ్ ద జడ్జి ఈజ్ ద ఏంటది ముగింపు అయింది, కోర్టు టైం అయిపోయింది. అలాగే మళ్ళీ నాకంటే ఎక్కువ అంటే మళ్ళీ ఉపోద్ఘాతం చేస్తాం. ఇలా యేసుక్రీస్తు వారిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా తల్లిని తండ్రిని ఎవరిని కూడా ప్రేమించకూడదు. ప్రేమించారంటే యేసుక్రీస్తు వారికి పాత్రులు కారు. కానీ అవి ఎప్పటికీ కూడా ఇది నిజం. యేసుక్రీస్తు వారి తరపున నేను కూడా మాట్లాడుతున్నాను, అది నిజమే. ఆయన పార్టీలో నేను ఉన్నాను కాబట్టి, యేసుక్రీస్తు వారి పార్టీలో నేను ఉన్నాను కాబట్టి. అన్నాదమ్ములను అక్కాచెల్లులను తోబుట్టులను ప్రేమించి వారు యేసుక్రీస్తు వారికి పాత్రలు కాదు. కానీ ఎప్పటికీ మీ బైబిల్లో నేను చూపించిన మొత్తం వచనాలన్నింటిలో ఉందో లేదో చూసుకోండి. మార్కు సువార్త, మత్తయి సువార్త 10:34, మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 10:34, మార్కు సువార్త 10:28, లూకా సువార్త 18:28, లూకా సువార్త 12:49. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారుని వెంబడించాలి అంటే తనను తాను తగ్గించుకొని మొత్తం ఈ లోక సంబంధమైన అక్కాచెల్లెలను అందరినీ విడిచిపెట్టేయడం మాత్రమే యేసుక్రీస్తు వారికి దాసుడు, యేసుక్రీస్తు వారికి ఇష్టమైన మనుషుడు. దేవునికి అయిన వారెవరు కాని వారెవరంటే వీళ్ళందరినీ విడిచిపెట్టేయాలా. వీళ్ళందరినీ విడిచిపెట్టేయడం మాత్రమే నిజమైన దేవుని పిల్లలు. కానీ వారికి ఈ సత్యానికి ఎవరైనా కనుక ఒకవేళ అడ్డు తగిలితే కీడు చేయి పన్నాగమును పన్నువాడికి తంటలమారి అని పేరు పెట్టబడును. అర్థమైందండి? ఇలా కాదు, యేసుక్రీస్తు వారు సంక్రెత్తుకుంటాడో ముద్దులు పెడతాడో మామూలుగా గోరుముద్దులు తినిపిస్తాడు అనుకో, వాడు ఎవరంటే తంటలమారి అని పేరు పెట్టబడును. తంటలమారి అని పేరు పెట్టబడును. ఇది అకౌంట్ బైబుల్ యొక్క అధ్యయనాల నుంచి నేను మాట్లాడాను తప్ప ఇవేవి కూడా నా సొంత మాటలు కాదు. కాబట్టి దేవుని మాటలుగా మీరు స్వీకరించి రేపు దానికి మీ తల్లిని మీ తండ్రిని అందరినీ విడిచిపెట్టాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.